హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. మీరు ఎప్పుడైనా వంకాయ పచ్చడిని ఇలా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి తినండి. మా అత్తగారింటి స్టైల్ వంకాయ పచ్చడి అండి. ఇది పొంగల్ టైంలో మేము కంపల్సరీ చేసుకుంటాం. భోగి రోజు కంపల్సరీ ఉండాల్సిందే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పచ్చడిని తెల్ల వంకాయలతోటి చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసి దీనికి ఆయిల్ రాయాలండి. వంకాయలన్నిటికి కాస్త ఆయిల్ని రాసి ఒక్కొక్కటిగా స్టవ్ మీద మెస్ పెట్టి కాల్చుకోవాలి. మీ దగ్గర బొగ్గులు ఉంటే నిప్పుల మీద కాల్చుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనకి అందరికీ అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయలన్నీ స్టవ్ ఫ్లేమ్కి సరిపడా వంకాయలు పెట్టుకొని బాగా కుక్ అయ్యేటట్టు లోపలంతా పచ్చి లేకుండా ఉడికేటట్టు కాల్చుకోవాలి. పైనంతా బ్లాక్ కలర్లో వస్తుందండి. అలా అయితేనే లోపల బాగా ఉడుకుతుంది వంకాయ పచ్చి లేకుండా. వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయని చుట్టూ ఫ్లేమ్ అంతా తగిలేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కుక్ అయ్యేటట్టు కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత వంకాయలన్నీ సపరేట్గా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వంకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని చేయి తడి చేసుకుంటూ ఆ బ్లాక్ కలర్లో వచ్చినంత పీల్ చేసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. పీల్ చేసిన తర్వాత వంకాయ లోపల ఓపెన్ చేసి పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని మంచిగా ఉన్నవి మాత్రమే బౌల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, వంకాయలకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ వంకాయలు మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నేను 5 వంకాయలు తీసుకున్నాను కదండి, దానిలో ఒకటి పోయింది, మిగతావి మాత్రమే బాగున్నాయి. ఇప్పుడు తాలింపు కోసం ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ మినపగుళ్ళు, పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్రను కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక 3-4 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి పక్కన ఉంచుకొని కాస్త కరివేపాకును కూడా పక్కన ఉంచుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న తాలింపు దినుసులను అన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన ఉంచుకున్న వంకాయ గుజ్జును కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే వంకాయల్లో పచ్చి ఏమైనా ఉంటే అది కూడా కుక్ అయిపోయి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి. ఆ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.